వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 8,000కు పైగా చోరీకి గురైన సెల్ ఫోన్లని బాధితులకు అందజేసినట్టు జిల్లా ఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. 8,000 ఫోన్ల విలువ సుమారు 15 కోట్లు ఉండవచ్చని ఎస్పీ అన్నారు. బాధితులు సెల్ ఫోన్లని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. దొంగల బారిన పడకుండా హుషారుగా ఉండాలి అని అన్నారు. మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులు ఎస్ఆర్ మీడియా ముందు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి డబ్బు దాచుకొని మొబైల్ ఫోన్లు కొనుక్కుంటే దొంగలు దోచుకెళ్లడం పైన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పోలీసులకి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి వచ్చేసి ఒక 1,000 10,000 మీరు కట్టేసుకుంటే దీని మీద మీకు 10% లేదా 20% మీకు కంప్లీట్ చేసాం, డబ్బులు వచ్చినాయనుకొని ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తానే మనకు ఆ డబ్బులు వచ్చినప్పుడు ఒకటి వర్చువల్గా ఒక ఫేక్ యాప్లో క్రియేట్ చేసి, ఫేక్ అనమాట, ఆ డబ్బులు తీసుకోలేము చేయలేము, జస్ట్ మనకు కనబడుతుంటుంది. ఇప్పుడు మనకి ఎట్లయితే ఎస్బీఐ కానీ లేకపోతే 10,000కి 1,000 రూపాయలు వచ్చిందండి, నెక్స్ట్ ఇంకో టాస్క్ చెప్తాడు, ఈసారి 30,000 కట్టండి, దీంట్లో 40% మీకు ఇన్కమ్ వస్తుంది అంటారు. సర్లే ఇదేదో మంచిగానే ఉంది కదా, ఒక రోజులో వస్తాయంటే ఎవరికైనా ఆశ. సరే కట్టాము, టాస్క్ కంప్లీట్ చేస్తాం, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు కూడా చూపిస్తాయి. అంటే కాదు, ఎందుకంటే ఇంకా అప్ టు 1 lakh అయ్యేదాకా మీరు విత్డ్రా చేసుకుంటే లేదని చెప్తాడు. ఆ 1 lakh కావాలంటే ఏంటి, మళ్ళీ ఇంకో 50, 1 lakh మొత్తం అక్కడ చూపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాస్క్, అది నెక్స్ట్ 50,000 కదా, అది 1 lakh 2 lakh ఉంటుంది. అట్లా మిమ్మల్ని ఆ ముగ్గురు అవన్నీ తీసుకోండి. ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కావడం కానీ తస్కరించడం కానీ జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చాట్ బోర్డ్ ద్వారా, అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మిస్ అయినటువంటి మొబైల్స్ని కానీ తస్కరించబడిన మొబైల్స్ని కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఈ దఫాలో 266 మొబైల్స్ని మనం ట్రేస్ చేసి అవన్నిటిని కూడా బాధితులకి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మిస్ అయినవి ఒక 221 మరియు ఒక 45 మొబైల్స్ చోరీకి గురైనవిగా బాధితులు తెలియపరిచిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటటువంటిది ట్రేస్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా మనం టీమ్స్ని పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆల్వేస్ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి, పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే దానిని ఇమీడియట్లీ మన జిల్లాలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాంటాక్ట్ చేసిన ఆల్రెడీ వివిధ మాధ్యమాల ద్వారా మనం ప్రజలకి అందుబాటులో ఉండడానికి ఏ విధంగా పోయిన మొబైల్ని పొందవచ్చు అనేటటువంటి దాని మీద సిఈఐఆర్ పోర్టల్ చేస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ పోర్టల్ ద్వారా కృషి అనేటటువంటిది ఒకటి ఉంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్గా ఆ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నెంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా థెఫ్ట్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు మన జిల్లాలో అంతకంటే ముందు నుంచి స్టార్ట్ చేసినటువంటి ఒక చాట్ బాట్ ఉంది. ఆ చాట్ బాట్ ద్వారా కూడా ఏ రకంగా సిఏఆర్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలనే సూచనలు చేయడం. సో మన ఐటీ కోర్ ఏదైతే ఉందో, మన సైబర్ సెల్ టీం అయితే ఉందో ఆ సైబర్ సెల్ టీం ఆధ్వర్యంలో కూడా ఇమీడియట్లీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఒక లింక్లు దీనికి సంబంధించి సిఏఆర్కి సంబంధించి కానీ చాట్ బాట్కి కానీ లింకులు పంపించడం, సైబర్ క్రైమ్కి కానీ సంబంధించిన ఉంటే దానికి కూడా లింకులు పంపించి ప్రజలకి దానిని అందుబాటులో ఉండే విధంగా ఈజీగా దానికి సంబంధించినటువంటి విషయాలని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని
దానిలో ఎంటర్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మొబైల్స్ని త్వరితగతిన ట్రేస్ చేసుకునే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ చేసేటటువంటి విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకుని వెళ్ళాలి. ముఖ్యంగా ఈ మొబైల్ ఏదైతే ఉందో దానిలో చాలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పాస్వర్డ్స్ లాంటివి దాన్ని పెట్టుకోవాలి. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అకౌంట్స్కి సంబంధించినటువంటిది కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా ఉంటే వాటిని దానిలో స్టోర్ చేసుకోవడాన్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు చూసుకోవాలి. అలాంటిది స్టోర్ చేసేటటువంటి పరిస్థితే ఉంటే దానికి సంబంధించినటువంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీటితో పాటు మనం ఈ మిస్ అవుతున్నటువంటి మొబైల్స్ కానీ ఇంకా ఇతర ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా కానీ ఆర్ దానికి సంబంధించి సర్వేలెన్స్లో భాగంగా కానీ మరింతగా ప్రజలకి ఒక ఎష్యూర్డ్ అంబియన్స్ని కానీ ఎన్విరాన్మెంట్ని కానీ మనం కాన్ఫిడెన్స్ని కానీ ఇవ్వాలంటే సీసీటీవీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నిటిని కూడా రివ్యూ చేసుకొని మరింత సీసీటీవీ కవరేజ్ని అనంతపురం అర్బన్ టౌన్ పరిధిలో కానీ దాని అవుట్స్కట్స్ పరిధిలో కానీ అలాగే మిగిలిన టౌన్స్ పరిధిలో కానీ ఒకసారి రివ్యూ చేసుకొని మరింతగా దాన్ని పెంపొందించే విధంగా సో ఎక్కువ సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ అనేటటువంటిది ఎక్కువ ఉన్నటువంటి సందర్భాల్లో అఫెన్సెస్ తక్కువ అయినటువంటి సందర్భాలు అనేక రకాలైనటువంటి స్టడీస్ ద్వారా మనకి తెలిసిన విషయమే. సో దానిని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ సీసీటీవీ కెమెరాస్ని కూడా మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకొని మరింతగా దానిని రానున్న కాలంలో పెంపొందించేందుకు కృషి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ముఖ్యంగా దీని ద్వారా ఇప్పుడు ప్రజలందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క మొబైల్స్ అనేటటువంటివి చాలా విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి సాధనాలు, వాటిల్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సో తర్వాత ఎవరైతే వీటిని మొబైల్స్ని కొనేవాళ్ళు ఉంటారో దానిలో పబ్లిక్ ఉండొచ్చు, షాప్స్ వారు కానీ ఉండొచ్చు, వాళ్ళందరికీ చేసేటటువంటి సూచనలు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర మొబైల్స్ అనేటటువంటివి కొనడం అనేటటువంటిది ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా కొనకూడదు. సో దానికి సంబంధించినటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే బిల్స్ తర్వాత ఇవి ఉన్న మాత్రమే కొనేటటువంటి పరిస్థితి ఉండాలి. సో ఎవరికైనా నోటీస్లోకి ఇట్లా అనాథరైజ్డ్గా ఎవరైనా అమ్ముతున్నారంటే ఇమీడియట్లీ పోలీస్కి డైల్ 100 కానీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ తెలియపరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్గా చేస్తున్నారా, రైట్ గూడ్సా కాదా, లేదంటే ఆ మొబైల్ ఏమైనా తస్కరించబడిందా లేదంటే ఆ క్షణమే మనం పట్టుకొని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ప్రధానమైనటువంటివి ఏదైతే షాపింగ్కి సంబంధించినటువంటి కూడళ్ళు ఉన్నాయో అలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లాంటి ప్రాంతాలు, రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాలు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇలాంటి చోట్ల ఎక్కువ జన సముదాయం ఉండేటటువంటి ప్రదేశాలు కానీ అట్లాంటివి కానీ హాస్పిటల్స్ ఇలాంటి ప్లేసెస్ కానీ ఎత్తుక్కొని అలాంటి వాటిని ఐడెంటిఫై చేసుకొని కొంతమంది అటెన్షన్ డైవర్షన్కి సంబంధించిన గ్యాంగ్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు కానీ అలాగే ఈ హ్యాబిచువల్గా దీన్ని మొబైల్స్ని తస్కరించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉండి ఉండొచ్చు, వాళ్ళు కూడా అలాంటి ప్రదేశాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్న దీనిలో తర్వాత అక్కడ ఏమైనా పోగొట్టుకున్నా ఇమీడియట్లీ మనకి తెలియపరిచే విధంగా ఉంటే అతి తక్కువ టైంలో వాటిని ట్రేస్ చేసుకోవడం మరియు ప్రజలకు మనం అందించడం అనేటటువంటిది జరుగుతుంది. సో మీ అందరూ కూడా దీన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళిన యెడల మనందరం కలిసి ఒక సేఫ్ అనంతపూర్ని మనం అంతా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికోసం అందరూ కృషి చేయొచ్చు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ దఫాలో చేస్తున్నటువంటివి 53 లక్షలు విలువ చేసేటటువంటివి ఒక 266 ఫోన్స్గా గుర్తించడం జరిగింది. అలాగే మనకి చాట్బాట్ జిల్లాలో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 8,886 ఫోన్స్ని మనం అందరికీ కూడా బాధితులకు ఇవ్వడం జరిగింది. వాటి విలువ మొత్తం కలిపి 15.4 కోట్ల వరకు ఉండి ఉండొచ్చు అనేటటువంటిది మనం ఇప్పటివరకు గుర్తించాము. ఇంకా వీటితో పాటు ఇంకా మిస్ అయినటువంటివి చాలా ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి దాని మీద కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా మనం అదర్ స్టేట్స్లో ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అట్లాంటి లొకేషన్స్ని కూడా ఐడెంటిఫై చేసుకొని వాటిని కూడా త్వరలోనే ట్రేస్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గుర్తించి వాళ్ళందరికీ ఇవ్వడం అనేటటువంటి దాని మీద కృషి చేస్తాము. దీనికి ప్రత్యేకంగా మన సైబర్ సెల్కి సంబంధించినటువంటి జకీర్ ఇన్స్పెక్టర్ గారు, ఆయన టీం, అలాగే ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ కోర్టుకు సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కానీ వాళ్ళందరూ, అలాగే వీటితో పాటు లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఉండే వాళ్ళు కూడా వీళ్ళ సహకారంతో ఇవన్నిటిని కూడా గుర్తించి చేయడంలో చేసినటువంటి వాళ్ళందరికీ కూడా విశేషమైన కృషి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడం.
వాళ్ళకి తర్వాత కూడా రివార్డ్స్ అనేటటువంటిది కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అదే మనం ఎక్కువ సర్వేలెన్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళలో ఒక భయం అనేటటువంటిది ఉంటుంది. వాళ్ళకు కూడా దీనికి సంబంధించి విలువను బట్టి కానీ దీని మీద కానీ పోలీస్ రికార్డ్స్లోకి అనేటటువంటి దాంట్లో వస్తారు అనేటటువంటి భయాన్ని అయితే చూసే విధంగా సస్పెక్ట్ షీట్స్ కానీ అలాంటి షీట్స్ని కూడా ఓపెన్ చేసి వాళ్ళలో మరింత భయాన్ని కానీ ఇలాంటి అఫెన్సెస్కి దూరంగా ఉండే విధంగా కానీ తగినటువంటి చర్యలు తీసుకోవాలి. పూర్ణ బేకరీ ఇంట్లో చోరీ జరిగింది. వచ్చి కంప్లీట్ ఇచ్చాము. సార్ వాళ్ళు బాగా కష్టపడి మాకు 3 months తర్వాత రికవర్ చేసి ఇచ్చేసారు సార్. ఛార్జింగ్ పెట్టింటే ఇంట్లోకి వచ్చేసి ఎత్తిపోయారు. కంప్లీట్ ఊరుకొని స్టేషన్లో కంప్లీట్ ఇచ్చాము. సార్కి తీసుకున్నాక తర్వాత 3 months తర్వాత రికవర్ చేసి ఫోన్ చేసి ఇచ్చారు. అంతే సార్. నా పేరు వర్ధన్ సార్. ఉరుకోలేదు సార్. వర్షం వస్తుంటే ట్యాంక్ మీద పెట్టుకున్నాను. తీసుకొని 25,000 సార్ తీసుకుని అంత నెల అయింది. అట్లా ముందు పైన కోసినాను, చెల్లెలేదు. మళ్ళీ 20 రోజుల తర్వాత మా ఊరికి డిసైడ్ అయినాను. మళ్ళీ 20 రోజులు చెప్తే పోలీసులు కంప్లైంట్ చేయంటే మళ్ళీ ఊరుకోండి స్టేషన్లో కంప్లైంట్ చేసినాను. ఈరోజు వచ్చింది, చాలా సంతోషమైంది. సార్ వాళ్ళకి థ్యాంక్స్ సార్. ఈరోజు రాధాకృష్ణ సార్. అది వేరే వాళ్ళు చెప్తున్నారు సార్, మీరు పోలీస్ స్టేషన్లో ఇస్తే సెల్ కంపల్సరీ వస్తున్నారా, నువ్వు కంప్లైంట్ పో అంటే పోయి కంప్లైంట్ సార్ని పెట్టుకుని అక్కడ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాను. అది ఆ రోజున వస్తుందని ఇంకా ఉన్నాను. నిన్న ఫోన్ చేశాను సార్, చాలా సంతోషమైంది. సార్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ సార్. ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తాను సార్. నేను ఇట్లా చాయ్ తాదామని నేను బయటకు వచ్చినాను సార్ హోటల్కి. వస్తే ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది సార్. ఇది నాకు ఫోన్ పోతేనే అప్పుడు ఎంఆర్ఓ సార్కి చెప్తే అప్పుడు సార్ వండుకొని ఎస్ఐ సార్కి ఫోన్ చేసి అప్పుడు సార్ వాళ్ళు ఎస్ఐ సార్ కంప్లైంట్ తీసుకున్నాడు సార్. ఒక నెంబర్ ఇచ్చినాడు. ఆ నెంబర్ ద్వారా కంప్లైంట్ పెట్టినాను సార్. ఇప్పుడు మనకి సార్ వాళ్ళు ఇటు అనంతపురం ఎస్పీ ఆఫీస్లోన దేవుళ్ళకు వాళ్ళు పాపం వాళ్ళకి మొక్కచ్చు ఫోన్ అయితే మాకు ఇచ్చినారు సార్ వాళ్ళు. చాలా సార్ మాకు చాలా సంతోషం సార్. మాకు ఇంకా ఇంత మంచి పని చేసిన వాళ్ళకి చేతులకు మొక్కుతున్నాను సార్. నేను సార్ నాకు వచ్చేది 10,000 జీతం సార్. ఈఎంఐలే తీసుకున్నాను సార్. నేను ఈఎంఐలో తీసుకొని నెలకు 3,000 కట్టినాను సార్. 3 నెలలు కట్టినాను. 3 నెలలు కాకపోతే ఫోన్ ఎత్తుకొని పోయింది సార్. ఫోన్ ఎత్తుకొని పోయింది. 4,600 కూడా తీసుకొని పోయింది సార్. పైసలు పోయినా బాధ లేదు, కానీ ఏదో సార్ వాళ్ళు మాకు సాయం చేసినారు. అదే సంతోషం సార్. మాకు వాళ్ళ కాళ్ళకు మొక్కచ్చు సార్. వాళ్ళకి అదే సంతోషం సార్. అంతే.